ఏంటో చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. నీ బిడ్డలకి ఏమైనా పెళ్లి కుదిరిందా ఏంటి? అదేం లేదక్క, ఊరికేనే. అవును గాని నీ బిడ్డలకు పెళ్లిళ్ళు చేయవా ఇంకా? చేస్తా, ఇంకా చిన్నవాళ్ళు కదా, చదువుకుంటున్నారు. ఏమైనా జాబ్ వస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కదా అని. నీ బిడ్డల కన్నా నా కొడుకులు ఎంత చిన్నోళ్ళు, వాళ్ళకే పెళ్లిళ్ళు చేసిన. ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు అయినారు. నువ్వెప్పుడు చేస్తావు ఇంకా? ముందే తండ్రి సరిగ్గా పట్టించుకోరు, పైగా ఆడపిల్లలు. బయట ఏమైనా కథలు పడతారేమో చూసుకో. అమ్మా, ఏం చేస్తున్నావు? ఓసారి చూడు, నాకు ఎన్ని మార్కులు వచ్చాయో. సర్లే కానీ మీ ఇద్దరికి చెప్పి చెప్పి నాకు చాలా విసుకొచ్చింది. మంచి సంబంధం ఒకటి వచ్చింది, పెళ్లి చేస్తా. అమ్మా, నాకు ఇప్పుడే పెళ్లి వద్దమ్మా. ఇంకో ఇయర్ ఇలాగే కష్టపడితే నాకు జాబ్ వస్తుందమ్మా. నా కాళ్ళ మీద నేను నిలబడొచ్చమ్మా. తండ్రి సరిగ్గా పట్టించుకోరు, పైగా ఆడపిల్ల. ఏమైనా కథలు పడతారేమో. ఇంకేం మాట్లాడొద్దు. ఇంకా నువ్వేం నాకు చెప్పొద్దు. నా మాట వినలేదంటే నా శవాన్ని చూస్తావు. నా మాట వినలేదంటే నా శవాన్ని చూస్తావు. అమ్మాయికి ఫోన్ చేసి చాలా రోజులు అవుతుంది, ఫోన్ చేద్దాం. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నీ బిడ్డ సచ్చిందా బ్రతికిందా అని చేసినావా? అయ్యో, ఏమైందే? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏం పని చేయడు, రోజు తింటాడు, తాగుతాడు, ఇంకా కొడతాడు. అయ్యో అమ్మ, 2 రోజులు ఇక్కడ ఉండిపోదురారా. అరే తల్లి, ఇదేనా రావడం? కూర్చో, ఎలా ఉన్నావు? ఎవరో చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఏదో పెండ్లి అన్నారనేసి వెనక ముందు ఏం చూసుకోకుండా ఒక తాగుబోతు, ఏం పనికిరాని దద్దమ్మకిచ్చి పెళ్లి చేసినావు కదమ్మా. ముందు మాటలు అన్న వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి నా సంసారాన్ని చక్కబెడతారా అమ్మా? అందరూ ఏమనుకుంటారో అని ఆలోచించే ముందు నీ బిడ్డ జీవితం ఏమైపోతుందో అని ఆలోచించలేకపోయావా అమ్మా? నీ బిడ్డ జీవితం ఆలోచించలేకపోయావా? అందరూ ఇలాగే చుట్టుపక్కల వాళ్ళు అయిన వాళ్ళన్నారని తొందరపడి మీ బిడ్డల జీవితాలను మీరే నాశనం చేయకండి. ఒక్కసారి ఆలోచించి చేయండి.